అమరవీరుల స్తూపం దగ్గర రావాలి అని సవాల్ వైట్ ఛాలెంజ్ విసిరి ఉస్మానియాకి వెళ్ళి మన రక్త నమూనాలు ఇద్దాం పరీక్షల కంటే ఆనాడు ఆ ఛాలెంజ్కు వెనుకకు వెళ్ళినటువంటి మీరు ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడమంటున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే డ్రగ్స్ కల్చర్ పైన, పబ్ కల్చర్ పైన, ఈ గంజాయి పైన ఉక్కు పాదం మోపి ఈరోజు ఈగల్ అనేటువంటి పేరు మీద ప్రత్యేకమైనటువంటి నిఘా బృందాలను గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణ మార్చాలని చెప్పిన అసెంబ్లీలో తీర్మానం చేసి ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వం అనేక మందిని ఈ కల్చర్ నుంచి పక్కకు తప్పించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ సర్కార్న ఈరోజు మీరు విమర్శించేదన్నమాట. సందర్భంగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి తప్ప, మనం గతంలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి డ్రగ్స్కు సంబంధించినటువంటి గోవా, ముంబై, ఢిల్లీలో దొంగలు మోసగలను పట్టుకోవడంలో రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్రాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఈ లింకు ఆధారంగా పట్టుకొని వచ్చిన సందర్భంలో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, మహారాష్ట్ర పోలీసు వచ్చి పట్టుకున్నారని చెప్పండి. మరి అప్పుడు ఆయాంలో ఆ రాష్ట్రాల్లో మన తెలంగాణ పోలీసులు నిందితులు పట్టుకొని వస్తే అక్కడ సీఎంలు రాజీనామా చేయమని చెప్పి కోరడమా? అసలు ఇది ఈ మధ్యుండి మాట్లాడే మాటలేని అంటుండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వారు పోలీసుల మనోస్థైర్యం దెబ్బతీసే విధంగా మాట్లాడేటువంటి మాటలు ఎంతవరకు సబబని ఈరోజు ఈ సమాజ పక్షాన, ప్రజల పక్షాన ఈరోజు ఏదో